ఇంక ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను. ఇంకో మేడంని అందులో పెట్టేసి చేశాను. ఆమె గోల్ అనమాట ఇప్పుడు దిగాలని. దించుతా, అయిపోయింది డెకరేషన్, దించుతా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు, తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఏంటి ఇంట్లో ఇలా రెడీ అయి కూర్చున్నాం అనుకుంటున్నారా? అఖిల్ బర్త్డే అనమాట. అండ్ టైం వచ్చేసి 11:45 అయింది. అండ్ అఖిల్ జాబ్ నుంచి వస్తున్నాడు. మేబీ ఇంకొక 15 minutesలో వచ్చేసాడు. ఎగ్జాక్ట్ 12కి వస్తాడనమాట. సో కొంచెం అటు ఇటు లేట్ కూడా అవ్వచ్చు. సో ఇంకా కేక్ కటింగ్ చేపిద్దామని కొంచెం లైట్గా డెకరేషన్ చేసి అండ్ ఒక చిన్న కేక్ అయితే చేసి ఇంకా రెడీ చేసి పెట్టాము. అండ్ నేను కైరపాప అయితే రెడీ అయిపోయాము. అంటిందా మరి కాజల్ అంటకి ఎట్లా మరి? మా కైరపాప అవుట్ఫిట్ చూడండి, క్యూట్ ఉందా కైరా? కైరా క్యూట్గా రెడీ అయిందా? నీ బ్యాంగిల్స్ కార్లోనే ఉన్నట్టున్నాయి నాన్న. బ్యాంగిల్స్ ఒక్కటే మిస్ అయ్యాయి. మా బుజ్జి కైరాకి చలి పెడుతుంది, అందుకని ఇంకా రూమ్లోనే హీటర్ వేసుకొని కూర్చున్నాము. ఇంకెలాగో లాక్ వేసా కదా, అఖిల్ వచ్చాక డోర్ తీయడానికి వెళ్ళాలి. జింగ్ 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 జింగ్. కిస్ పెట్టమ్మా మమ్మకి. నమస్కారం పెట్టు అందరికీ. మంచి పెట్టు, మంచిగా పెట్టు, మంచి పెట్టు. అందరికీ నమస్కారం. అనే వరకన్నా పెట్టవేందే? పెట్టు పెట్టు, మళ్ళీ 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 వెళ్ళు. నమస్కారం పెట్టు. కిసి. హ్యాపీ బర్త్డే డాడీ అంటవా నువ్వు? బుజ్జి పాప అయితే 12 అయినా కానీ నిద్ర పోదు. సో అదొక ఛాన్స్ అనమాట ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. అదే ఏమో బజ్జి ఉంటే ఏం చేసుకోలేం. అఖిల్కి అయితే కాల్ చేసా, ఒక 4 minutesలో వస్తాడంట. సంతోషం చూడండి అసలు ఆగట్లేదు. సో ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. ఫ్లవర్స్ తేవాలన్న చీకట్లో భయం అవుతుంది బయటికి వెళ్ళి రోజెస్ తేవాలంటే. సో ఇంకా అలా చేశాను. హ్యాపీ బర్త్డే డాడా అంటవా? ఎవరిది హ్యాపీ బర్త్డే? డాడా. ఓకే ఓకే. సో ఇలా కప్ కేక్స్ మీద అఖిల్ అని ఇంకొక చిన్న కేక్ అలా చేశాను అనమాట. ఇంకా బట్ ఆడ వస్తుంది, మనం వెయిట్ చేద్దాంపా ఇంకదా. అఖిల్ ఇప్పుడే వచ్చిండు, తొందర డ్రెస్ చేంజ్ చేసుకోమంటున్నా. ఇంకొక 3 minutes ఉంది, తొందరగా. ఓకేనా? మా కైరపాప చూడు ఎట్లా వెయిట్ చేస్తుందో. అఖిల్ని రూమ్లో ఉండమన్నాను రెడీ అవ్వమని. సో వెళ్ళి పిలుద్దాం. హ్యాపీ బర్త్డే బేబు. కరా డాడక్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పు. కిస్ డాడాకి. డాడాకి కిస్ పెట్టు. గుడ్ గర్ల్. బర్త్డే బేబు. థ్యాంక్ యూ బేబు. ఏదో చిన్న సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే బేబు. ఎల్లు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. Can I say happy birthday to Dada? కూర్చో. హ్యాపీ బర్త్డే పండు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం చాలా కష్టపడుతున్నావు, అలసిపోయినావు తెలుసు. ఒక కేక్ కటింగ్ చేసేసి పడుకుందాం, ఓకేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కట్ చేయి. కైరా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ బేబు. హ్యాపీ బర్త్డే అఖిల్. నేను పెడతా. హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బేబు. హ్యాపీ బర్త్డే కైరా. దానికి పెట్టు. బాగుంది కైరా.
హ్యాపీ. నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నా. కరెక్ట్ డాడకి తినిపి, కరెక్ట్ డాడకి తినిపి. కిస్ బెడ్ డాడకి, కిస్ బెడ్, మళ్ళీ 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 కిస్ బెడ్ డాడకి. హ్యాపీ బర్త్డే బేబు, వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. చూసినావా నీ కప్ కేక్ మీద పేరు రాసిన, నీ పేరు చూసాను, బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ బేబు. నచ్చిందా నీకు సెలబ్రేషన్? నీకు నచ్చిందా కైరా? నచ్చిందా? అట్లా అట్లనే ఉండండి, ఫోటో తీస్తా. మా క్యూటిపై అంట కేక్ కట్ చేస్తాడంట. కేక్ తింటావా? దానికి కప్ కేక్ తినిపి, లేకుంటే తింటదేమో మరి. నచ్చినట్టుంది పాపకి. కేక్ నచ్చిందా బేబు నీకు? బాగుంది బేబీ. చాక్లెట్ కేక్ చేసా, మట్ కేక్ లాగా ఉంది. ఇంకంతే చేసా సింపుల్గా. ఈమెతో అవ్వదు, అన్ని తీసినావు, అసలైంది తీయలే నువ్వు. మా కైర పాప అన్ని పీకేస్తుంది అనమాట. కూర్చో, ఫోటో తీస్తా. అయ్యో, ఇంకా పండగ కైర పాపకి ఇప్పుడు. ఇందాకటి వరకు ఇంకా కాపాడా వాటిని, ఇంకా అవసరం లేదు. అంతేనా కైరా? ఎక్కు ఎక్కు, నిలబడు, ఇంక ఇది పట్టుకొని నిలబడు. ఫోటో తీస్తాం. ఇంకా ఈ రోజుకైతే ఇంకా అలా సింపుల్గా జస్ట్ 12 o'clock అలా కేక్ కట్ చేయించాను అనమాట. సో రేపైతే మేము బ్రైట్కి వెళ్తున్నాం. ఇంకా ఈ వ్లాగ్లో ఇంకా అది కంటిన్యూ చేసేస్తాం. ఈ రోజుకైతే బాయ్. కరపాప ఇది తీసుకుంటుందంట. వద్దు 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 వద్దు. ఓకే, నేను జరగంటే సో మేమైతే అన్ని ప్యాకింగ్ అయిపోయి రెడీ అయిపోయాం. కైరా బ్యాగ్స్ పెట్టాలి నాన్న, ప్లేస్ లేదు అక్కడ. నువ్వు వెనక్కి ఎక్కుదు, వాగు. 2 days ట్రిప్కి ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్తున్నాం. ఓకే, ఈరోజు నైట్ ఉంటాం, రేపు నైట్, ఈరోజు రేపు ఫుల్ డే ఉంటాం, ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతాం. ఏమోలో చూద్దాం. మేమైతే రెడీ అయిపోయాం. వి ఆల్ ఆర్ ఇన్ బ్లాక్. బ్యూటీ హాయ్ చెప్పు. బోబో. నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా. మేమైతే ఇప్పుడు ఇంకా బ్రైట్కి బయలుదేరాం. ఒక 2 nights స్టే అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అఖిల్. అరే నేను ఏం చేస్తున్నావు, నువ్వు ఏం పెడుతున్నావురా? ఏం చేస్తున్నావు? లోషన్ పెట్టుకుంటున్నావు అంతే కదా. అయితే ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఏంటిది బేబు? చర్మం బేబు, చలికాలంగా. నీ డొక్కు డైలాగులు, ఓల్డ్ డైలాగులు, కాపీ డైలాగులు చెప్పకు. ఓన్ డైలాగ్స్ ఉంటే చెప్పు. అది నా డైలాగ్, సినిమాలో వాడేది. అబ్బో, కైరా అర్జున్ పాపం ఎప్పుడు పోనిస్తారు ఇల్లు అని వెయిట్ చేస్తుంది. మీరంతా రే, ఈయనకేమో కారెక్కగానే లోషన్లు పెట్టుకోవాలి, లిప్ బామ్లు పెట్టుకోవాలని గుర్తొస్తుంది. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నా ఈ స్కిన్ ఫుల్ డ్రై ఉంటుంది అనమాట. ఊకనే పగిలినట్టు అయితే తెల్లగా. సరే ఇంక బోనస్. ఎంత లోషన్ పెట్టుకున్నా మళ్ళీ అవుతుంటుంది, అందుకే నేను ఫైనల్గా ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 days ట్రిప్ మంచిగా జరగాలని కోరుకుంటూ లెట్స్ గో. పెట్టకుండా ప్రశాంతంగా నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. వేబు నేను ఎప్పుడన్నా తిడతానా వేబు? ఓవర్ యాక్షన్ చేస్తావు. సో ఇక మీకు బ్రైట్ వ్లాగ్స్ వస్తాయన్నమాట. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని. అక్కడ ఇంకా వేరే బీచ్ వర్త్ అట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. సో ఒక 2-3 వ్లాగ్స్ లాగా చేసి పెట్టేస్తాను, చూసేయండి. చింగ్ చింగ్ చింగ్. అటు చూపించాలంట. ఓకే, సో మనం ఇంకా బ్రైట్కి వెళ్ళాక కలుద్దాం. బాయ్. చెన్నో నో, వై నో? క్యూట్ పై నువ్వు. అరే అరే అరే, కరెక్ట్ క్యూట్గా నవ్వవా? క్యూట్గా నవ్వు, క్యూట్గా అన్నా. ఇట్లా క్యూట్ స్మైల్ ఇవ్వు ఒకటి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఈరోజు? బ్రైట్. తెలిసినా తెలియకుండా దమ్మా అంటే అయిపోద్దా?
ఇంకా నిద్రే ఒక నిద్ర తొందరగా లేచినావు అట బొమ్మ నిన్ను వీడియో తీయాలంట బేబా అవని కాదంట డాడని తీయాలా ఓకే తీస్తున్నా అఖిల్ ఇక్కడ మెక్డొనాల్డ్స్లో ఆర్డర్ చేస్తున్నాడు ఆ సాంగ్ ఆపవా మళ్ళీ కాపరేట్ వేసి ఆవు కొడతాడు నాకు కూడా కిడ్స్ మీల్ పెట్టవా బేబు చిన్న వ్రాప్ ఒకటి పెట్టు సరిపోతుంది క్రిస్పీ ఓకే ఏం కావాలి ఫ్రైసా ఆపిల్ స్లైసెస్ ఆపిల్ స్లైసెస్ డ్రింక్ ఏం కావాలి వాటరా మిల్కా లేకపోతే జ్యూసా జ్యూస్ జ్యూస్ ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ ఇంకా యాపిల్ జ్యూస్ ఉంది నాన్న స్ట్రాబెర్రీ షేక్ పెట్టు ఓకే హ్యాపీ మీల్ మీ టాయ్ కావాలా బుక్ కావాలా టాయ్ కావాలి నాకు బుజ్జి పాప బజ్జుకుంది ఇంకా ఒకేసారి ఇక్కడ లంచ్ చేసేసి వెళ్దామని ఆగామన్నమాట ఎలాగో టైం వచ్చేసి 12:50 అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా అక్కడ ఏమన్నా ఉంటాయో లేదో కూడా తెలియదు వెళ్ళి వండుకోవాలన్నా లేట్ అయిపోతుంది కదా సో ఇంకా మెక్డొనాల్డ్స్లో లంచ్ చేసేసి వెళ్తాం ఫ్రంట్లో వెహికల్ చూడండి యువర్ ఫ్రీ బర్త్డే ఆఫర్ అవేట్స్ అంట బేబీ ఏం కార్ బేబీ ముందల కారు దాని పేరు ఓల్డ్ మోడల్ ఏం కారో మరి అది ఏముంది దాని మీద పేరు గుద్దేవు పోయి అదేం లేదు లవర్స్ బై స్టాంపీ అవునా ఏం కార్ అసలు అది ఏమో నాకు ఫోర్డ్ అట్టుంది అవునా ఏదో చిన్న బుల్లి ఓల్డ్ కార్ అది అండ్ ఇక్కడ బర్త్డే రోజు ఇక్కడ కొన్ని స్టోర్స్లలో గిఫ్ట్స్ ఇంకా ఇలా ఫుడ్ వాటిలో ఇలా ఫ్రీ గుడ్డీస్ ఇస్తారనమాట మెక్డొనాల్డ్స్ హంగ్రీ యాక్స్ ఏమో బర్గర్ ఇచ్చాడు పోయి తెచ్చుకున్నాడు పోయి తెచ్చుకుంటా ఓకే హైట్స్ ఫ్రీ పాప్కార్న్ ఇచ్చాడు పోయి తెచ్చుకుంటా సారీ యా థ్యాంక్స్ డా you too see ya ఇదిగో బేబో టాయ్స్ సో ఇలా హ్యాపీ మీల్ ఉంటుంది అనమాట బాగుంటుంది నేను కూడా హ్యాపీ మీల్ ఆర్డర్ చేసుకున్నాను బేబీ మీల్ నేను మస్తు హట్ అయినా టాయ్ ఇవ్వమంటే బుక్ ఇచ్చినారు అండ్ 2 బుక్స్ ఇచ్చినారు ఐ మీన్ 2 సేమ్ బుక్స్ ఇచ్చినారు వీళ్ళు నేను టాయ్ కోసమనే హ్యాపీ మీల్ పెట్టుకున్నా ఇవ్వలేదు ఐ హట్టు కరబుజ్జలు ఏమ్మా తిందువు చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ మౌంట్ బఫెలో మౌంట్ హాథమ్ ఫాల్స్ క్రీక్ సో మంచి టూరిస్ట్ ప్లేస్లు అన్నీ ఇటే ఉన్నాయి టూరిజం ప్లేసెస్ అన్నీ మౌంట్ బఫెలో మౌంట్ హాథమ్ ఫాల్స్ క్రీక్ అన్ని మంచు ఓకే మంచు ప్రదేశాలు ఆస్ట్రేలియాలో ఇంకా ప్రతి ప్లేస్లో స్నో పడదండి ఓన్లీ కొన్ని ప్లేస్లలోనే పడుతుంది సో ఇంకా అవన్నీ ఇటు సైడే ఉన్నాయన్నమాట మనం ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్దాం అటు ఇప్పుడు ఇంకా కుదరదు అండ్ ఇప్పుడు అంత ఎక్కువ స్నో కూడా పడదు కదా పండు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ వెళ్దాం ఇంకా బేబు కార్లో మనం ఎంతమంది ఉన్నాం చెప్పు కాదు 4 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ ఒక ఈగ ఉంది ఈగని మనం బ్రైట్ ట్రిప్కి తీసుకెళ్తున్నాం అయ్యో ఎట్లా బేబు బెడ్ బుక్ చేయలేదు కదా ఏం కాదులే అట్లా వదిలేద్దాము ఎంజాయ్ చేస్తుంది అది కూడా బ్రైట్ చూస్తుంది పాపం ఎంతసేపు ఊక విట్ఫీల్డ్ ఏం చూస్తుంది విట్ఫీల్డ్లో వంగరటనో మరి నాకు తెలిసి విట్ఫీల్డ్లో ఎక్కిందేమో అది మనం అబ్జర్వ్ చేయలే సో ఈగ నిన్ను మేము ఈరోజు బ్రైట్లో వదిలేస్తాం అక్కడ కొత్త ఫ్రెండ్స్ని కలవచ్చు వెళ్తూ ఉన్నాం ఇంకా ఎంత టైం ఉంది 49 minutesలో రీచ్ అవుతాము అండ్ 2 o'clockకి మాకు చెక్ ఇన్ ఉంది సో మీకు అక్కడ చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఇంకా స్టే చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఇల్లు ఎలా ఉంది అవన్నీ మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి ఇంకొక 1/2 hour డ్రైవ్ ఉంది సో ఇది మిడిల్ ఫోర్ట్ అంట ఊరు పేరు అప్పుడే చూడండి కలర్స్ ఎలా చేంజ్ అయ్యి ఎంత బాగున్నాయో అసలు రోడ్ ఇలా సైడ్ కలర్ చెట్లు ఆ కలర్స్ తోటి ఉంటే ఎంత దూరమైన డ్రైవ్ చేయాలనిపిస్తుంది కదా పండు ఎంత బాగుందో అసలు వ్యూ అయితే అవును బేబు నాకు కూడా ఇట్లా ప్యాసింజర్ సీట్లో
సీట్లో కూర్చొని నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే ఎంత దూరం పడుకోవద్దు. కైనపా బజ్జి ఉంది కదా బాబు, నేను డ్రైవ్ చేయాలంటే. ఏంది అండ్ ఎదురుగా గుట్ట చూడండి. రిజిక్ షాప్ కూడా ఉంది ఊర్లో. వావ్, చాలా పెద్దది. ఈ ఊరు చాలా పెద్దగా ఉందంట, అన్నీ ఉన్నాయంట. ఎగ్జైట్ అవుతుండు బాగా అఖిల్. బేక్ హౌస్. మరి ఇంత పెద్ద ఊర్లో ఒక మెక్డొనాల్డ్స్, ఒక హంగ్రీ యాక్స్ లేదేంది? అంటే ఇంకా వేరే లోకల్ వాళ్ళని ప్రాఫిట్ చేయడానికి వాటిని రానివ్వరు కదా. ప్రాబబ్లీ. కానీ బాగుంది ఊరు, ఇందులో సెట్ కావచ్చు ఒకవేళ వస్తే. ఇక్కడ ఉన్నాయి కూడా, లిబర్టీ ఉంది, చాలా ఉన్నాయి. కానీ అవి ప్రైవేట్వి కదా. వావ్, లుక్ ఎట్ ద వ్యూ, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇది చాలా ఉందిరా. లుక్ ఎట్ దట్ వ్యూ, ఓ ఇట్స్ ఆసమ్. నైట్ సైడ్కి ఏమొద్దులే, ఆపొచ్చా? ఇగో ఇక్కడ ఆపుకోవచ్చు. కానీ వద్దులే, ఇంకా ఆపుకొని ఎట్లా ఎట్లా చూస్తావు? ఇట్లా చూస్తావేంటి? కనిపించలేదు. ఎంత బాగుంది చూడండి వ్యూ. ఈ వ్యూ చూడడానికైనా ఇలా బ్రైట్కి రావాలి. అండ్ చూడలేని వాళ్ళు, లైక్ రాలేని వాళ్ళ కోసం నేను చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ చూడాలనుకుంటే. ఇన్ని రోజులు మౌంటైన్స్ అనుకున్నాం, కానీ అది చూడండి అసలు ఆ చెట్లు, అబ్బబ్బబ్బ క్రేజీరా. అట్లెట్లా వేవు, ఈ ఆకులు రాలిపోయినాయి కూడా అప్పుడే. మేము అట్లెట్లా అన్ని సేమ్ చెట్లు ఎట్లున్నాయి వేవు? మరి నాటినట్టుంది వేవు నాన్న. అదే, అది కూడా ఇట్లా చూడు, ఇట్లా లైన్గా. రోడ్డు చూడు వేవా, వ్యూ చూస్తూ మర్చిపోకు. అసలే మౌంటైన్ లవర్ విను. ఆల్పైన్ ట్రీస్ మేబీ ఆల్పైన్ ట్రీస్ అయినా అవి, షోరా అనుకుంటా. మన క్రిస్మస్ చెట్లు. అవునుగా, క్రిస్మస్ చెట్టు అన్నీ అవే. క్రేజీ ఉన్నాయి. ఇటు అన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఇంకంతేలేండి, ఊరంటేనే మోస్ట్లీ మౌంటైన్స్ ఉంటాయి. రేపు నువ్వు ముందర చూడు, రేపు నాకు భయం వేస్తుంది. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, కావాలని పక్కన ఆపి ఎంజాయ్ చేయ కొంతసేపు. అసలే రోడ్డు చూడెంతుందో. బంగారు కల్లా బుచ్చమ్మ కైరా, వ్యూ ఎంజాయ్ చేయకుండా అట్లా నిద్రపోతే ఎలా చెప్పు నువ్వు? ఓకే, బచ్చుకో, అక్కడ పోయినాక లేపుతా. ఎన్టీఆర్ సాంగ్కి ఈ వ్యూకి క్రేజీ ఉంది కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి అమ్మా, కాపరేట్ పడకుండా చాలు నాకు. ఫస్ట్ మా డాడీ కామెంట్ చేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే. పై లేచింది, లేచి నగెట్స్ తింటుంది. లుక్ ఎట్ దోస్ కలర్స్, బ్యూటిఫుల్ ఆటమ్. ఫైనలీ బ్రైట్ కి వచ్చేసాం. ఇంకొక 8 minutes, ఇంకొక 8 minutes లో. వేరే పాప చూడండి దిగుతుందంట. వ్యూ చాలా బాగుంది కదా, సో నేను వీడియో తీద్దామని ఆపమన్నా. చూడండి అసలు ఆ చెట్లు ఎంత బాగుందో వ్యూ. ఇంకా ఆ గుట్ట మొత్తం చెట్లే. పోనీ బేబీగా పంచవింతలు ఎండని అంటే నేను ఒప్పుకోను, ఏడని అంటే ఆ నవ్వు కలిపితే 8 అంటే మేడం సారీ మేడం అంతే. ఇంద్రధనస్సులో 7 రంగులు, ఆ పాట గుర్తొచ్చింది. వావ్, వెల్కమ్ టు బ్రైట్. బ్రైట్కి అయితే వచ్చేసాము.
ఆల్రెడీ కొంచెం ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కనులాగా కలిసే ఆటమ్ ఫాల్ చూడు, ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇంకంతే, ఇక్కడ ఫేమస్ ఇదే ఇంకా ఫాల్. అటు తీయనా వీడియో, ఇంకా మా అమ్మాయి చూడండి నాకు డైరెక్షన్స్ చెప్తుంది, ఇటు తీ అటు తీ వీడియో అని. నిన్ను తీయనా వీడియో? తిను అక్క. ఎక్కడ తీయాలి వీడియో? అటు తీయాలా, నీ సైడ్ తీయాలా? ఓకే. నెక్స్ట్ మా అమ్మాయి కూడా ఇంకా బ్లాగింగ్ చేస్తుంది. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. నాకు ఈ డ్రైవ్లోనే ఇంత హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా అక్కడ పోయినాక ఇంకెలా ఉంటుందో. చాలా బాగుంది ఇది వ్యూ. ఫైనల్ ఈగని దింపినావా బ్రైట్ లో? ఇక్కడనే ఉంది, దానికి దిగబుద్ధి అయితలే. కెమెరా ముందు వచ్చి వాలి మళ్ళీ పోయింది. వావ్, బ్యూటిఫుల్ సీనరీ. బావ్, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుంది కదా వేబ్ అసలు. వాళ్ళకి అంతేం అనిపించదేమే, రోజు చూస్తూనే ఉంటారు కాబట్టి. అంతేనా అంటవా? అంతేగా. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కూడా మనకు బోర్ కొట్టి ఇటు వచ్చినాం, కానీ మన ప్లేస్కి ఎంతమంది వస్తారు టూరిస్టులు. ఇది బ్రైట్ ప్లేస్ అన్నమాట. ఇది కూడా పెద్దగానే ఉంది, చాలా స్టోర్స్ ఉన్నాయి, మనం తిరగడానికి చాలా ఉన్నాయి. మంచిగా వాకింగ్ తీసుకొని వెళ్తున్నారు డాగ్స్. అవును, అవును సినిమా థియేటర్. ఇట్స్ గ్లాస్ బాగాలేదు నాన్న. ఖైరు, ఎంజాయ్ చేస్తున్నావా? బాగుందా ప్లేస్ బయట? అవునా, బాగుందా? తొందర తినేచ్చే మరి. వచ్చేసినాం ఆల్మోస్ట్, ఇంకా 1 minute రీచ్ అయిపోతాం. ఎందుకు బేబు? నీ బర్త్డేకి గిఫ్ట్ బేబు. ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయానని హాలిడే ప్లాన్ చేశాను అనమాట. ఇంకా ప్రతిసారి గిఫ్ట్ అంటే ఏమి ఇవ్వాలో తెలియట్లేదు నాకు. సో ఐ జస్ట్ ప్లాన్ ఏ 2 days హాలిడే ట్రిప్ ఫర్ యూ. నీకు గుర్తుంటుంది కదా, ఈ బర్త్డేకి ఇక్కడికి వెళ్ళాను. బొమ్మేందమ్మా, అటు వీడియో తీయాలా? నిన్ను తీయనా? అటు తీయనా? అట్టే తీస్తున్నా కదా మరి నేను.